కళాకారుల పట్ల అభిమానంతో ఉదయం నుంచి ఎంతో శ్రమ పడుతున్నటువంటి నర్సరావుపేట కళావేదిక అధ్యక్షుడిగా పనిచేస్తున్న పునపాటి ఈశ్వరెడ్డి గారికి, అలానే కళాకారులకి గుర్తింపు కార్డుల దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి 2019 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మా దగ్గర తిరుగుతూ ఇప్పుడు దాకా మరి దాదాపు 150 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాం నర్సరావుపేటలో. మరొక 30 మందికి కూడా త్వరలో అందించే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి పూర్తిగా లక్ష్మీనారాయణ గారిని మరి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ, అలానే మరొకరు సుశీల్ కుమార్ నర్సరావుపేటలోనే ఇక్కడే పుట్టి పెరిగి ఎన్నో పాటలు, డ్యాన్సులు అన్నీ వివిధ రకాలుగా మీ అందరికీ సుపరిచితులే సుశీల్ గారికి. అలానే శ్రీనివాసరావు డప్పు సీన్ అంటాం, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి నర్సరావుపేటలో అయ్యప్ప పాటల్ని నర్సరావుపేట నుంచి రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా మరి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి డప్పు సీను ఈరోజు కచేరీ చేస్తున్నాడంటే అక్కడికి అయ్యప్ప భక్తులు కూడా అధిక సంఖ్యలో వెళ్ళేవాడు. అలాంటి డప్పు సీన్ ఈరోజు వేదిక మీద ఉన్న కళాకారులకి, అట్లానే ఈరోజు బాలు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పాటలు పాడిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే చెప్తా ఉన్నాను, తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదట మనం అందరం కూడా ఘంటసాల గారిని మరి విన్నాం. ఆయన పాడిన పాటలు ఎంతో గొప్పగా. మరి ఘంటసాల గారి తర్వాత మళ్ళీ ఎస్పి గారు, అంటే ఘంటసాల గారు ఒక స్టైల్లో న్యాచురల్గా ఆయన ఎప్పుడు కూడా ఎంతో మధురంగా ఉండే పాటలు ఘంటసాల పాడారు. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత, ఏ హీరోకి పాడితే ఆ హీరోలాగా మాడ్యులేషన్ చేయటం, తన వాయిస్ని, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా, ఒక సింగరే కాదు, ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వటం వల్ల అది కూడా కలిసి వచ్చి కృష్ణ గారికి పాటలు పాడితే కృష్ణ గారి లాగా, లేకపోతే నాగేశ్వరరావు పాటలు పాడితే చిరంజీవి గారికి పాడితే అట్లా ఆ మాడ్యులేషన్ చేంజ్ చేసి మరి ఒక కొత్త అభిరుచిని ఈరోజు అందించారంటే తెలుగు ప్రజలకి అది ఎస్పి గారి వల్ల అని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాలి. అలానే మరొక విషయం ఏంటంటే, ఎస్పి గారు అసలు సంగీతం నేర్చుకోవాలి. ఆయనే చెప్పేవాడు చాలా కచేరీల్లో, నాకు సంగీతం అంటే తెలియదు, అది న్యాచురల్గా ఆయన మరి శంకరాభరణంలో ఎన్నో పాటలు పాడాడు, సంగీతం రాకుండా ఆ రోజు మరి అలాంటి పాటలు పాడారంటే ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత క్రమేపీ నేర్చుకొని ఇక మనందరికీ తెలిసిందే తర్వాత ఆయన ఎంత మధురంగా పాటలు పాడారో ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఆయన్ని మరి ఎక్కడో ఇంజనీరింగ్ చదువుతూ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మరి ఎందుకు పనికిరాడు ఇతను, వాళ్ళ నాన్నగారు కూడా రోజు తిట్టేవాళ్ళండి ఇంట్లో, లేదా రోజు తిరిగి వస్తా ఉన్నావు, ఏమి పని చేయవు, చదువుకో, ఇంజనీరింగ్లో జాయిన్ చేయించిన ఏమిటి అని చెప్పి వాళ్ళ నాన్న తిడుతూ ఉంటే, చివరికి ఆయన సింగర్గా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశం అంతా, అట్లానే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి ఉంటారు. ఆ విధంగా ఈరోజు మరి తెలుగు భాషలో ఉన్న మధురాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి అట్లానే ఆయన చెప్తూ ఉండేవాడు, ఏదైనా పాడుతా తీయ కానీ, స్వరాభిషేకం కానీ, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు పాటల కన్నా మధ్యలో బాలు గారు చెప్పిన విశేషమైన అనుభూతి చాలా గొప్పగా ఉండేది ఆ ప్రోగ్రామ్స్లో. ఆయన చాలా గొప్పగా చెప్పేవాడు. అలాంటివి కూడా చాలా మరి ఎంతో విలక్షణంగా ఆయన మాటలు కానీ, ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ చాలా బ్రహ్మాండంగా, మరి స్వరాభిషేకం, పాడుతా ఎలాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయంటే కేవలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల. మరి అలానే ప్రయోగాలు చేయడం, తెలుగు సినీ చరిత్రలో ఎవరైనా ఇది పాడలేవయా బాలు, నువ్వు నీ వల్ల కాదంటే సాయంత్రం దాకా స్టూడియోలో కూర్చొని ఆ పాట పాడి వినిపించి వెళ్ళేవాడు ఇంటికి.
అది ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు, అంత పట్టుదలగా మనిషి. సో అలాంటి గొప్ప డిసిప్లిన్తో పాటు పట్టుదల రెండు ఉన్నాయి. మరి దేవుడిచ్చిన వరం, ఆ స్వరం దేవుడిచ్చిన వరం కాబట్టి ఆ స్వరాన్ని ఎంతో మాడ్యులేషన్ చేసి ఒక కొత్త రకంగా ఇన్ని పాటలు పాడి మరి అందరినీ కూడా ప్రేక్షకులందరినీ ఈరోజు ఎంతో గొప్పగా మరి మనందరికీ పాటలు అందించిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓం పాపాలాలి అనే సినిమా అనే పాట పాడాడు ఆ రోజు. అందులో గాలి పీల్చకుండా, ఊపిరి పీల్చకుండా పాట మొత్తం పాడిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆ రోజుల్లో ఎక్స్పెరిమెంట్. సో ఆ విధంగా అన్ని ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఎన్నో భాషలు, ఈరోజు హిందీలో పాట పాడారు మన రంజిత్ కుమార్ గారు. సో ఆయన నిజంగా ఆ రోజు ఏక్ తుజే కే లియే పాట పాడితే ఎంతో మధురంగా, మరి భారతదేశం అంతా ఓ ప్రాబుల్ ఫస్ట్ హిందీ సాంగ్ అనుకుంటా ఆయన. సో భారతదేశం అంతా కూడా ఎవరైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎవరు, దక్షిణాది నుంచి వచ్చి ఎంత బ్రహ్మాండంగా పాట పాడని భారతదేశం అంతా చెప్పుకుంది. ఆ విధంగా మరి అట్లానే అమెరికా వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఆ ప్రోగ్రాం హిట్ అయ్యేది. ఆ హాల్ అంతా కూడా నిండిపోయేది, ఆ ఆడిటోరియం అంతా నిండిపోయేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అలా ఒక సింగర్, ఒక హీరో ఇమేజ్కి వెళ్ళిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అలాంటి గొప్ప వ్యక్తి. సో అలాంటి వ్యక్తి కరోనా వలన చనిపోవటం చాలా బాధాకరం. న్యాచురల్గా చనిపోతే మనం సరే ఆయన సమయం, భగవంతుడు అంతే సమయం ఇచ్చాడు అనుకునేవాళ్ళం. బట్ కరోనా వలన ఆల్మోస్ట్ బతికాడు, ఐసీయూలోంచి బయటకు వచ్చాడు అని అనుకున్న క్షణంలో లోపల బ్రెయిన్లో మళ్ళీ బ్లీడ్ అయ్యి, హెమరేజ్ అయ్యి, రక్తం గడ్డగట్టి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా బాలు లాంటి సింగర్స్ మరి కొంతమంది రాలేమో, కానీ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు ఆడియన్స్కి అలాంటి గొప్ప సింగర్స్ రావాలి. మన భాష యొక్క మధురాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మరికొంతమంది ఈ యొక్క ప్రపంచంలో అడుగు పెట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.